నిజాంపేట మండలం బచ్చరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. మహిళా గ్రూపులో ఉన్న వారికి చీరలివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయమని గ్రూపులో లేని మహిళలు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అందరికీ చీరలిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇకనైనా ప్రభుత్వం స్పందించి గ్రూపులో లేని మహిళలకు కూడా చీరలు అందించాలంటూ డిమాండ్ చేశారు. మాకెందుకు మేము మేము ఓటేయమా, మేము అందరం కాపాడితే నువ్వు గెలుస్తావు, లేకపోతే కరెక్ట్ కాదని నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు బిడ్డ. అది ఆలోచన చేసుకొని పని చేయాలి. ఎందుకు ఇయ్యవు అది అలాగుంటది కథ. తాగి పిత్తుడు మీ పిత్తుడు ఏ అవసరం మేము కోపడి చాలా గేస్తాం. నీ ఎత్తున దిక్కు ఇది కరెక్ట్ కాదు. రోడ్డు వెళ్తాడు చెప్తున్నా వాళ్ళకి కరెక్ట్ గా ఇయ్యాలి. లిస్టు చూసుకుంటా, బియ్యం కార్డు చూసుకుంటా, అది కరెక్ట్ గా ఆలోచన చేసుకో, అర్థం చేసుకొని పని చేయి. నువ్వు ఇంటికి వచ్చిన్నాడు ఏమంటారు, మేము ఓటేయమా, మాకు ఎందుకు చీర అంటారు. ఆలోచన చేసుకొని అందరూ పంపు బిడ్డ. ప్రజలు ఆ బట్టలు ఒక గిచ్చి ఒకరు పక్షవాదం పెట్టద్దు. 20 రోజులు అవుతాయి వికారం పోనేది. మహిళకు గుర్తులు వాళ్ళు వేసిర్రా, మేము వేయలేము ఓట్లు. సీరియళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తలేరు ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు. మీరు ఏం గెలుపు నాకు తెలియదు కానీ మీరు చేతి గుర్తులు మరి మాకు ఇయ్యారా? మేము వేయలేదు ఓటు, మరి వాళ్ళెత్తనే గెలిచిరా చెప్పు. మేము ముసలి వేయండి, మీరు గెలిచిరా? గ్రూప్లో ఎత్తనే గెలిచిరా చెప్పు. ఎందుకు వేయరు? మాకెందుకు వేరు చీరలు చెప్పు. ఇయ్యాలి, అది పద్ధతి కాదు. అన్ని బదలాంచినావు, అంతలో గడ్డ కూడా అన్ని బదలాంచినావు. 4,000 పింఛని, తులం బంగారం, ₹1,00,000 వరకల్లా రెచ్చిపోయి వేసిరని మాట్లాడిరా. ఇప్పుడు చీరలు ఇవ్వకపోతే సంగతి వేరే ఉంటుంది. మేము అసలు ఎంత పెట్టము. అసలు